వాళ్ళలోనే తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ధర్నాలు, మరి ఆ రోజేమో అసెంబ్లీ జరిగే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఢిల్లీలో ధర్నా చేస్తారు, రాజకీయ కుట్రలు అని చెప్పి ఢిల్లీలో ధర్నా చేస్తారు. మేము ఈ 6 నెలల్లో ఏం చేసాం? మీరు కూర్చోండి, మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు, మంత్రులుగా పనిచేశారు, కన్సల్ట్ డిపార్ట్మెంట్ తో వచ్చి కూర్చొని మేము ఏ విధంగా ఎప్పుడు ఛార్జీలు పెంచాము, ఎవరు పెంచారో చర్చించుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ధర్నాలు చేస్తే మరొక్కసారి తుక్లక్కయ్యారు. ఈ రోజు రైతన్నులు ఏ విధంగా ఉన్నారో మాకు తెలుసు, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ 6 నెలల్లోనే ఇది ఒక మంచి ప్రభుత్వం అనే విషయాన్ని ప్రజలందరికీ అర్థమైంది. మీరు కరెంటు ఛార్జీలు పెంచారు అని అన్నారు. మీరు రండి చర్చించడానికి. మీరు చర్చించడానికి వస్తే ఎవరు కరెంటు ఛార్జీలు పెంచాయో తెలుస్తుంది. మీరు కూడా 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, మరొకసారి తుగ్లక్లా ఎందుకు మాట్లాడతారన్న విషయాన్ని కూడా మాకు అర్థం కావడం లేదు. మేం తెలియజేసేది ఒకటే, మేము గత 5-6 నెలల్లో ఈ మంచి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధి ప్రజలందరూ చూస్తున్నారు. అది చూసి ఓర్వలేక ఆ పార్టీ ఉనికి కోసం ఈ రోజు మీరు ధర్నాలు చేస్తున్నారన్న విషయం ప్రజలందరికీ అర్థమైపోయిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే మేము మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఎన్డీఏ కూటమిలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో ప్రజలందరూ చూస్తున్నారు. అది చర్చించడానికి రండి. ఈ ధర్నాలు చేస్తే మీరేదో మీ ఉనికి చాటుకోవడానికే తప్ప ప్రజలందరికీ తెలుసన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గత 5 ఏళ్లలో మరి మీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గత ప్రభుత్వంలో 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. అదే విధంగా 17,000 కోట్లు భారం మోపుతూ జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థ అవినీతి కారణంగా ప్రజలపై 1,29,503 కోట్ల విద్యుత్ భారం కూడా పడింది. ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలుసు. మేము బహిరంగంగా చర్చించడానికి సిద్ధమే. మీరు రండి. మీరు ఏదైతే మీ మంత్రులు, మీరు గతంలో ఏదైతే ప్రభుత్వంలో పనిచేసిన మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి, మరి పులివెందుల ఎమ్మెల్యే గారు మీరందరూ వస్తే పబ్లిక్ గా ఎక్కడ కూర్చొని చర్చించడానికైనా మేము సిద్ధమే అని కూడా తెలియజేస్తూ, ఈ కరెంటు ఛార్జీలు పెంచడం పూర్తి వైసీపీ ప్రభుత్వంలో జరిగిందన్న విషయం ప్రజలందరికీ క్లారిటీ ఉందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.